హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ఆర్ క్రియేషన్స్. చికెన్ పికిల్ తయారు చేసే విధానం. ఫస్ట్ చికెన్ తీసుకోవాలి. నీట్గా కడుక్కొని సాల్ట్ పసుపు వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టాలి. తర్వాత కావాల్సిన మసాలా కోసం కావలసిన ఐటమ్స్: ఇలాచీలు, యాలకులు, జీలకర్ర, మెంతులు, చెక్క, ఆవాలు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత చికెన్ మ్యాగ్నేట్ చేసిన చికెన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి, కొంచెం వాటర్ పోయే వరకు. మసాలాలన్నీ గ్రైండ్ చేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మ్యాగ్నేట్ చేసిన చికెన్ లైట్గా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసి చికెన్ మ్యాగ్నేట్ చేసిన చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టాలి. తర్వాత మళ్ళీ అదే కడాయిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దానిలో 4 వెల్లుల్లి రెబ్బలు వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి మసాలా మొత్తం ఆయిల్లో లైట్గా ఫ్రై చేసి కారం, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్ వేసి ఫ్రై చేయాలి. బాగా కలిపి ఫ్రై చేసిన దాంట్లో చికెన్ వేసి కలపాలి. వేసి ఆయిల్ కొంచెం నురుగు వచ్చే వరకు పెట్టి స్టవ్ బంద్ చేయాలి. తర్వాత చల్లగా అయినాక లెమన్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మనకి ఇష్టమైన చికెన్ పికిల్ రెడీ. ఎమ్మీ చికెన్ పికిల్. ఇంకొక జార్లో సర్వ్ చేసుకోవాలి.